దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? 5 to 6 మీ అందరూ కూడా దేవునిలో బలపడాలి, క్రీస్తుకు దగ్గర ఉండాలి, దేవుని ఎక్కువ ప్రేమించాలి. దేవుడు మీ పట్ల చూపిన కృప గొప్పది కదా, ఆయన మీ పట్ల చేసిన కార్యం గొప్పది కదా. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడవను. ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నానండి. మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషులైనా ఆత్మీయులైనా బంధాలైనా అనుబంధాలైనా కొన్నిసార్లు కొనసాగించబడతాయి, ఆగిపోతాయి. విడనాడనిది విడిపోనిది దేవుని ప్రేమ అయిన బంధం ఈ లోకంలో, అంతేకాక నువ్వు పరలోకానికి వెళ్ళాక నీ కష్టంలో నీకు నెమ్మదినిచ్చే దేవుడు ఆయన. నేను ఎందుకు పనికిరాను, నా బ్రతుకు వేస్టు, నా జీవితం వేస్టు అని నువ్వు అనుకుంటున్నప్పుడు అందరూ ఒకవేళ అట్లా వేస్ట్ అని నిన్ను అనుకున్న దేవుడు అన్న నీ గురించి ఆయన ఏమంటాడంటే, నువ్వు చాలా స్పెషల్, నువ్వు చాలా ప్రత్యేకించబడిన వ్యక్తివి, నువ్వు నాకు కావాలా, నేను నీ మీద ఆశ పెట్టుకున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడండి ఆయన. అంటే మనం తక్కువ అంచనా వేసుకుని మన చుట్టూ ఉన్నవారు తక్కువ అంచనా వేసినా ఆయన వేయడు అట్లా మనల్ని. ఆయన ఒక స్పెషల్గా, అంటే మనం ఇంకా దేవునిలో నేర్చుకోవాలి, ఇంకా దేవునిలో బలపడాలి, ఇంకా ఆయన మీద ఆధారపడాలి, ఇంకా ఆయన ఎన్నో అనేటువంటి దృక్పథం, అనేటువంటి ప్రత్యక్షత కలిగిన దేవుడు మన దేవుడు. ఈరోజు నీకు ఒక చిన్న మాట నేను చదువుతున్నాను. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. నేను చేస్తా, దేవుడు చేస్తే అట్లా చేస్తాడట. మనుషులు కాదు చేసేది, బంధువులు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరు కాదు, మనల్ని శాశ్వత శోభాతిశయంగా. శోభ అంటే కళ, అద్భుతమైనటువంటి, ఎంత బాగుంది, ఒక స్పెషల్. అది ఎప్పుడు కొద్దిగా శాశ్వత, శాశ్వత అంటే ఇంకంత ఎప్పటికీ కూడా శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోషకారణంగా నేను చేస్తా. అబ్బాయి ఎంత మంచి మాట అండి. ఈరోజు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరు చేయరు నేను అట్లా శాశ్వతమైన ప్రేమతో. అంటే ఎప్పటికీ కూడా నువ్వు శాశ్వత ఇట్లా కళకళలాడుతూ స్పిరిచువల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, ఫైనాన్షియల్ ప్రతి విషయంలో నిన్ను ఒక శాశ్వతమైన శోభాతిశయం, బహుతరములకి, అన్ని తరాలు అంటే బహుతరాలకి, బహు అంటే ఎక్కువ తరములకి సంతోషకారణంగా నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఒక సంతోషాన్ని దేవుడి కలుగు చేసే నిన్ను చేస్తాడట దేవుడు, నిన్ను నన్ను. ఎంత మంచి మాట అండి, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది కదా. ఈ మాటను మీరు రిసీవ్ చేసుకొని ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం, నిన్ను శాశ్వత, అంటే ఎలాంటి, ఆ మాట నాకు అసలు ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు, కానీ దేవుడు అలాంటి కృప మనందరికి ఇవ్వబోతుండగా, దేవుడు అట్టి వాగ్దానాన్ని మనందరి పట్ల నెరవేర్చబోతుండగా, నిన్ను అనేకులకి, అంటే బహుతరములకి సంతోష కారణంగాను, ఒక ఏమంటే అభివృద్ధి పరంగా నేను చేస్తా. శాశ్వత శోభ అంటే ఒక కళ, ఒక స్పెషల్. బహుతరములకి నేను ఒక ఆదర్శప్రాయంగా, ఒక అద్భుతమైన వ్యక్తిగా నేను నిన్ను లేపుతాను. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. అనేకులకి నిన్ను సంతోషాన్ని ఇచ్చే వ్యక్తిగాను, ఏమంటారు, సమృద్ధి ఇచ్చే వ్యక్తిగా నేను చేస్తా అంటున్నాడు. ఇది ఈరోజు వాగ్దానం. అనేకులకు నిన్ను సంతోషాన్ని కలిగజేసే విధంగా, సమృద్ధినిచ్చే విధంగా నేను చేస్తా. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభువుని స్తుతించండి, దేవునికి నమ్మకంగా ఉండండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకోండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్నవారికి స్వస్థత, అప్పుల్లో ఉన్నవారికి బంధకాలు తొలగి, ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ బంధకాలు, ఆరోగ్య బంధకాలు, కోర్టు సమస్యలు, ఇదిగో ప్రభా, ఇతరులకి డబ్బు ఇచ్చి వారి డబ్బు ఎక్కడ చిక్కబడి, ఎవరు ఏ కట్లతో ఉన్నారో తెగిపోవాలి, ఎవరి బాధలు ఉన్నారో విడుదల పొందాలి, ఎవరి సమస్యలు ఉన్నారో విడిపించబడాలి. అట్టి విధంగా మీరు చేయండి. కృంగుదల నుంచి లేవనెత్తండి, పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తండి, తప్పిన స్థితి నుంచి లేవనెత్తండి, దరిద్రత నుంచి లేవనెత్తండి. అనేక సోమరితనాలు నాయన, కొంతమంది ఏది చేయకుండా అట్లా సోమరిగా ఆ దరిద్రం కూడా వారి జీవితాల్లో తీసివేయండి. ఇతర దేశాల్లో ఉన్న మా ప్రియులందరికీ క్షేమము, రక్షణ, భద్రత, సంరక్షణ, వారున్న దేశంలో ఉజ్జీవము, వారి కుటుంబాల్లో మీరు దయచేయండి. భారతదేశాన్ని నాయనా కాపాడయ్యా, భద్రపరచయ్యా,
కృప చూపయ్యా, ఆశీర్వదించు. రక్షణ కవచం మా దేశం చుట్టూ ఉండాలి, కృప దయచేయండి అయ్యా. ఈరోజు ఆత్మీయ సేవకురాలు వారి పిల్లల్ని మీరు కాపాడండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అని వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. ఎవరి బర్త్డేనో వారిని దీవిస్తూ వారి మీద శుభములను పలుకుతూ అయ్యా, ఈరోజు ప్రతి కుటుంబానికి దీవెనలని, శుభములని, ఆరోగ్యములని కల్వరి మినిస్ట్రీ నీ దైవజనుడు శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకారణంగా ఉండును గాకాని బ్లెస్ చేస్తూ అందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు దైవజనుడి బర్త్డే, మీ అందరూ కూడా ఆయన బర్త్డే కూడా జ్ఞాపకం చేసుకొని మీ అందరి ప్రార్థన ఆయనకు ఉండి బహుతరములకు సంతోషకారణంగా శాశ్వత శోభాతిశయంగా ఆయన జీవితం ఉండాలని ప్రార్థించండి. మరి 16, 17, 18 కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ హైదరాబాద్లో మీటింగ్స్ అండి. కుటుంబాలుగా పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.